పోరాడదాం బీసీల 42% సాధించేదాకా పోరాడదాం బీసీలకు 42% సాధించే వరకు వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. నా పేరు కురువ పల్లయ్య, బీఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలను మోసం చేస్తూ నయవంచన చేస్తూ మరి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఈరోజు ఎందుకు చట్టబద్ధత చేయలేకపోతున్నాయి? మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు బీసీ బంద్కు ఎట్లా మద్దతు తెలుపుతున్నారు? ముందు ప్రజలకు చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా మేము కూడా మద్దతు తెలుపుతామంటే చట్టం మీ చేతుల్లో ఉంది కదా. మరి గవర్నర్ ఆమోదించి పార్లమెంట్లో చట్టం చేసి 9th షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి మీరు బాధ్యత ఇవాళ బీసీలకు మద్దతు తెలుపుతామని ఏ ముఖం పెట్టుకొని మద్దతు తెలుపుతున్నారు? అదే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము మద్దతు తెలుపుతామంటున్నాం. అంటే ప్రభుత్వం మీదే, చట్టాలు మీవే, అసెంబ్లీలో పాస్ చేసి కొట్లాడాల్సిన బాధ్యత మీరు పెట్టుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తూ నయవంచన చేస్తూ మేము మద్దతు తెలుపుతామని సిగ్గు లేకుండా మాట్లాడమంటే ఇది బీసీలను నిట్ట నిలువుగా ఉంచడమే. మీకు శాత కానప్పుడు ఎందుకోసం 42% రిజర్వేషన్లు ఇస్తామని ఆ రోజు కళ్ళబల్లి మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాలు ఈ రోజు మరి ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఇవాళ స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీ రాజ్యం వస్తుంది, ఖచ్చితంగా బీసీలు చైతన్యవంతులు, ఖచ్చితంగా ఈ దేశంలో కూడా ఖచ్చితంగా బీసీల యొక్క పాలన వచ్చే సమయం ఆసనమైంది. మీ మెడలు వంచైనా సరే ఖచ్చితంగా బీసీలకు 42% ఇంప్లిమెంట్ చేయాలి. అదే తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు 42% ఇచ్చిన తర్వాతనే మీరు ఏదైనా ఉద్యోగ ఉపాధి రాజకీయ మరి స్థానిక సమస్యలు ఖచ్చితంగా 42% అమలు చేసిన తర్వాతనే ముందుకు రావాలి. లేని పక్షంలో బీసీలంతా తిరగబడే ఆ సమయం ఆసన్నమైనది. మీరు బీసీలను ఎంతకాలం మోసం చేయలేరు. ఇవాళ బీసీల పట్ల మీరు చూస్తూ ఉన్నాము. ఒక్క అగ్రవర్ణాల వాళ్ళు హైకోర్టుకు పోయి ఇవాళ దీన్ని ఆపడం అంటే ఎంత సిగ్గుచేటు. ఇవాళ రాష్ట్రంలో 56% బీసీలు ఉంటే బీసీల పొట్టను కొడతారా? మరి బీసీలతో ఓట్లతో గద్దెనెక్కినటువంటి మీరు పాలించే హక్కు మీకు లేదు. ఇవాళ ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా బీసీ జనాభా ఎక్కువ ఉంది. మరి మేము ఎంతమంది ఉంటే మాకు అంత వాటా ఇవ్వాలి. అంతేగాని ఇవాళ సిగ్గు లేకుండా మేము కూడా మద్దతు తెలుపుతామంటే మీకు అసలు బుద్ధి లేదని ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ విధానాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం, కాంగ్రెస్ విధానాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. మీకు నైతిక బాధ్యత ఉంటే, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, బీసీల పట్ల ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీరు ముఖ్యకి నారా రాసి ఖచ్చితంగా చట్టం చేయండి. చట్టం చేసి మరి ఆమోదించి చట్టబద్ధ కల్పించిన తర్వాత మీరు ఈ రాజ్యంలోకి రావాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా బీసీలను తిరగబడి కూడా మిమ్మల్ని తరిమిగొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం.